Audio Jungle. ముందుగా గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయి లేదా ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఆ తరువాత ఒక పెద్ద సైజు దాల్చిన చెక్క ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 8 నుంచి 10 లవంగాలు, అలాగే ఒక 10 మిరియాలు, అలాగే ఒక 5 నుంచి 6 యాలకులు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా, ఒక 8 నుంచి 10 ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సుమారు 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఓ మిక్సీ జార్లో వేసి అలాగే అందులో ఒక 5 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ పైన ఓ కడాయి పెట్టి అందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సుమారు 1 నిమిషం లేదా ఒక హాఫ్ మినిట్లో ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పక్కనే ఉంచుకున్న ఒక హాఫ్ కిలో చికెన్ పీసెస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా మీకు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు చికెన్ ప్యాన్ పైన ఓ మూత పెట్టేసి చికెన్ బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, చికెన్లో వాటర్ వచ్చేసాయి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు చికెన్ని ఉడికించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే చికెన్ అడుగంటూ మాడుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయాయి, అలాగే చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి అలాగే అందులో కొద్దిగా సాల్ట్ లేదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా పావు టేబుల్ స్పూన్ మీకు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పల్లెటూరు స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ చికెన్ ఫ్రై వేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.